కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాలకు సీఎం వెళ్లారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బంది, రైతులు, అధికారులతో సీఎం మాట్లాడారు. రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ వేస్తారు, తమలపాకుల్లో ఒక్క కూడా వేస్తారు, ఉంటారు. అదే ఇప్పుడు రాను రాను రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనుషులు పనిచేయడం తగ్గించారు, లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. లేబర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెకనైజేషన్ వస్తూ ఉంది. దాన్ని లాజికల్గా కూడా తీసుకెళ్ళాలి. నేను అందుకని అన్నీ ఆలోచిస్తున్నాం. లెటర్సీ ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, ఎక్కువ అప్పులు ఉన్నాయి. అప్పులు ఉండడానికి కారణం ఒకటి, పంట దెబ్బతినడం. పోయినసారి దెబ్బతినింది. అలాంటి సమయంలో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ కావడం. రెండవది, నీళ్లు సరిగా ఇవ్వకుండా పోవడం, ఇన్ టైంలో సైక్లోన్లో పడడం. మూడవది, మీ కాలువలు లేకుంటే మన డ్రైనేజ్ ఉంది, ఆ డ్రైనేజ్లో ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు బయట తీసే మెకానిజం లేకుండా పోవడం. ఇవన్నీ కలిపి రైతు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయాడు. 2 లక్షలు ఉంది, ప్రతి సంవత్సరం 15,000 18,000 ఇంట్రెస్ట్, మళ్ళా ఇంకొక 30,000 పెరుగుతుంది. అంటే మీకు ఆస్తి ఉంది, ఎప్పుడో ఒకసారి బయటపడతామని వేరే పని చేయలేరు, వ్యవసాయమే చేస్తారు, చేస్తున్నారు, నష్టంలో బాధపడుతున్నారు. భూదేవిని నమ్ముకున్న వాళ్ళు వ్యవసాయం. నాకు అర్థమైంది. అది మనకొక విధానం, ఒక సంస్కృతి, ఒక వ్యసనం. అంతేనండి. ఎందుకంటున్నానంటే తాతల ముత్తాతల దగ్గర నుంచి మట్టిని నమ్ముకోవాల్సిందే, చేసుకుంటూనే ఉంటాం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పొలం దగ్గర పోతే నిద్ర రాదు నీకు, నాకు వద్దు అని ఎవరికైనా. మా పిల్లలు అయినా కాదు, మీరే కాదు, రైతు అనే వాళ్ళకు ఎవరికి కూడా పొలం చుట్టూ తిరగకపోతే రాత్రి నిద్ర రాదు. అలాంటి సమస్యలు ఉంటాయి. నేనేం ఆలోచిస్తున్నానంటే, రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని అప్పుల నుంచి బయటెడదేవాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. ఒక సంవత్సరం నుంచి చేయలేకపోవచ్చు, ప్రయత్నం చేస్తే ఒక 5-6 ఏళ్లలో అవన్నీ చేసి మిమ్మల్ని ఆదుకోవాలనేది నా ఉద్దేశం. మీరు తప్పకుండా చేస్తారని నా అభిప్రాయం. నువ్వు చేయాలి, చేద్దాం. నేను ఆ ప్రయత్నంలో ఉన్నా, అందుకే నేను వచ్చా. ఏంటండి ఏంటండి వరి పంటలో ఆదాయం ఎంత వచ్చిందంటాడు. ఇప్పుడు నాకు 42 బస్తాల కాడికి వచ్చింది సార్. వాళ్ళకి 15 బస్తాలు చొప్పున నేను ఇవ్వాలి. నేను ఖర్చు పెట్టింది కొంచెం అమౌంట్ ఎక్కువగానే ఉంటుంది. ఒక 15,000 వేసుకోండి, 3,500 కోతకు కోపించా. వీళ్ళ మిషన్ అయితే 3,000, నాదైతే 3,500. ఒక 10 మందిని పెట్టి, ఒక 7-8 మందిని పెట్టి ఒక 5-6 రోజులు తిప్పించానండి. వాళ్ళకి చెప్పాను నేను, ఇట్లా తేమ శాతం ఎక్కువ ఉంది, తేమ శాతం ఎక్కువ ఉంటే ఏమంటే వాళ్ళు ఏమన్నారంటే, 2 రోజులు చూడు ముజీబు, నా పేరు రహీం అండి, ముజీబ్ అని అంటారు. 2 రోజులు చూడమన్నారు. నేను ఆరబెట్టుకొని చక్కగా తీసుకొచ్చి ఇక్కడ చూపించి అక్కడ తీసుకెళ్తే 16% వచ్చిందండి. మిల్లాయినే చూశాడు, తేమ శాతం కూడా చూసిన తర్వాత తోలాను. నాకు డబ్బులు 24 గంటల్లో పడిపోయింది. మనకి ఎంత నాకు ఎకరానికండి ఒక 12-15 వేలు వస్తాయండి. వాళ్ళు 15 బస్తాలు ఇచ్చినాక 15 బస్తాలు అంటే ఎంత వస్తుంది దాంట్లో? ఎవరిది? మీరు 15 కౌలు ఇచ్చారు కదా, కౌలు 15 × 1740, దాంట్లో 25,000, ఈయనకు 15,000 వచ్చింది. అది ఒక అటో ఇటో ఉంటుందిలేండి. వ్యవసాయం అన్న తర్వాత ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఒక కూలి చేయవచ్చు, ఒక కూలి చేయకూడదు. నాకు అదిగా నేను ఆలోచించేది అంటే, వ్యవసాయం చేసిన రైతు, అవునండి, సొంత భూమిలో చేసిన, నాకు సొంత భూమి ఎకరం 20 సెంటేనండి, అదేమా కౌలు చేస్తాను. కౌలు రైతు అయినా కాస్త కోస్త మిగలాలి కదా. మిగలాలండి, మిగలకపోతే ఎట్టాగండి? మీరు కూడా పూట గడవాలి కదా, బాగుండాలని కోరుకోవాలి. నేను అందుకే ఆ విషయాలు ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అన్నీ చేద్దాం, సరేనా? ఓకే అమ్మా, గుడ్, చాలా సంతోషం. ఇది మాకు రబీ పంటకు కూడా కొంచెం ట్రై చేయండి సార్. ప్రభుత్వం రబీ పంట సీడ్స్ మాకు ఇచ్చేటట్టు, మళ్ళీ మా రబీ పంట ధాన్యం కొనుక్కునేటట్టు.
ఇప్పుడు రబీ మాకు కొంచెం ప్రాఫిట్ ఉంటుంది సార్. రబీ పంటకైతే మాకు ప్రాఫిట్ ఉంటుంది సార్. సార్వాకి మాకు అంత ప్రాఫిట్ ఉండదు. రబీ పంటకి ప్రాఫిట్ ఉంటుంది. దాల్వా అంటారు సార్. ఈసారి నీళ్లు లేవు కదమ్మా, బోర్ల మీదే సార్. బోర్ల మీద వేసింది కూడా ఎట్లా చేయాలో వర్కౌట్ చేయండి, మనం మాట్లాడదాం. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. కటింగ్ మిషన్లో మాకు డ్రైవర్ మిషన్స్ అని ఉంటాయి కదా సార్. ఇప్పుడు కటింగ్ మిషన్స్ ఉన్నాయి కదా సార్, అట్లాంటివి డ్రైవర్ మిషన్స్ సబ్సిడీ మీద ఇస్తారు.